చేస్తూ ఉన్నాం. పోయిన ఆదివారమున ఆదికాండం 22వ అధ్యాయములో అబ్రహాము ఇస్సాకును బలి అర్పణ చేసే విధి విధానాలను ఆ సందర్భాన్నంతటిని మనం ధ్యానం చేశాం. మరి అబ్రహాము దేవుని మాటకు విధేయుడైనట్లుగా, దేవుడు చెప్పినట్లుగా సిద్ధపడ్డాడు, విధేయత చూపించాడు. దేవునికి మరి విధేయత చూపించడమే కాకుండా నిరీక్షణ కలిగి ఉన్నాడు. నా దేవుడు నాకు అన్యాయం చేయడు, మరి తిరిగి మేమిద్దరము క్షేమంగా వస్తామనేటువంటి నిరీక్షణ, అదేవిధంగా విశ్వాసము కూడా మరి తనకున్నది. వాటన్నిటికీ మించినటువంటి దేవుడంటే భయం ఉన్నది, భక్తి ఉన్నది. ఆ కారణాలను బట్టి దేవుడు మరలా ఇస్సాకును ఏమి చేయనేకుండా తిరిగి ఆ పువ్వుల్లో పెట్టి అప్పగించినట్లుగా దేవుడు ఇస్సాకును తనకు అప్పగించడము జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. మరి ఇంతకు ముందున్నటువంటి ఆశీర్వాదానికి, ఇక్కడ ఉన్నటువంటి ఆశీర్వాదానికి కాస్త వ్యత్యాసం ఉంటుంది. యవనస్తులకు పరీక్ష వచ్చే ఆదివారమున మరి మీరు ఈ ఇంతకు ముందు దేవుడిచ్చి అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలకును ఇక్కడ ఇచ్చినటువంటి 22వ అధ్యాయము 17 నుండి 18 వచనాల్లో ఉన్నటువంటి 17-18 వచనాల్లో ఉన్నటువంటి ఆశీర్వాదానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి? ఆ ఆశీర్వాదాలు ఒక ఎత్తు అయితే, ఈ ఆశీర్వాదం మరొక ఎత్తు. ఒక మెట్టు ఎక్కాడు కదా ఇప్పుడు మరి అబ్రహాము, ఒక ఆశీర్వాదము కూడా ఒక మెట్టు ఎక్కినట్టుగానే మనకు కనబడతా ఉన్నది. దాన్ని వ్యత్యాసాన్ని మీరు గుర్తించాల్సినదిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ రోజున 23వ అధ్యాయం, ఆదికాండం 23వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాము. ఇక ఇంతవరకు మనము అబ్రహాము శారాలను దేవుడు దీవించి అనుగ్రహించినటువంటి గర్భఫలము, మరి ఇస్సాకును మనం చూసాం. ముఖ్యంగా మరి 21వ అధ్యాయములో ఇస్సాకు పుట్టడము, 22వ అధ్యాయములో ఇస్సాకును బలి అర్పించే విధానమును, 23వ అధ్యాయములో మరి శారమ్మ మృతి చెందడం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒకసారి 23వ అధ్యాయం 1వ వచనం చదవండి. శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు, ఎన్నేండ్లు బ్రతికింది శారా అంటే 127 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 127 సంవత్సరాలు శారమ్మ బ్రతికి 127 సంవత్సరంలో ఆమె మృతి పొందింది. ఇప్పుడు ఇస్సాకు వయసు ఎంత అంటారు? దీన్ని బట్టి మీరు వాక్యము బహుగా వినుటలేదని నాకు తోచుచున్నది. ఎటుల మీరు వాక్యము వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరైరి. ఏమి చోద్యము! ఇప్పుడు ఇస్సాకు పుట్టినప్పుడు శారమ్మ వయసు ఎంత? 90 సంవత్సరాలు. ఇప్పుడు శారమ్మ మరణించినప్పుడు 127, అంటే అవి 10, ఈ 27కు 10 కలిపితే 37 సంవత్సరాలు. ఇప్పుడు ఇస్సాకు వయసు ఎంత? 37 సంవత్సరాలు. ఇంకా పక్క అధ్యాయానికి వచ్చేసరికి ఇస్సాకు వివాహ కార్యక్రమము జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలకు వివాహం చేసుకుంటున్నాడు ఇస్సాకు? ఈనాటి పిల్లలు వామ్మో చెప్పనక్కర్లేదులే, ఇక చెప్పుకుంటూ పోయినామంటే వాక్యం ముందుకెళ్ళలేదు. యేసు రక్తమే జయం. రైట్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ వివాహము గురించి కనుక అక్కడే ప్రస్తావించుదాం వచ్చే వారం నుండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మనిషి జీవితంలో జననం మరణం అనేది ఖచ్చితంగా, జననం ఉన్నప్పుడు మరణం అనేది ఖచ్చితంగా ఉన్నది. పుట్టినవాడు గిట్టక తప్పదు. వాళ్ళు ఎంత కాలమున్నా ఈ లోకం అనేటటువంటిది మనిషికి శాశ్వతము కాదు.
కానీ ఏదో 2 నాళ్ళు బ్రతికేటటువంటి బ్రతుకుకు ఎన్ని ఆరాటాలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని కక్షలు, ఎన్ని కోపాలు, ఎన్ని పగలు, ప్రతీకారాలు మనిషి కలిగి నాశనమైపోయి నిర్వీర్యమైపోతున్నాడో అర్థం కావడం లేదు. ఇట్లా చిటికేస్తే వెళ్ళిపోయేటటువంటి బ్రతుకులు మనవి. కానీ ఈ రోజున మనం ఎంతగా విర్రవీగిపోతామంటే, మనం ఎంత జ్ఞానులం అనుకుంటామంటే, మనం ఎంత ఉన్నతముగా ఊహించుకుంటామంటే ఇక అది మన ఊహలకు కూడా అందనటువంటి పరిస్థితి. అయితే జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ పరిస్థితి, మరణము అనేటటువంటిది ప్రతి మనిషికి సంభవిస్తుంది. మనము ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం కనుక చదివినట్లయితే గాలి ఎలా విసురుతుందో ఎవరికి తెలియదు, అదేవిధంగా మరణం ఎలా వస్తుందో మనిషికి తెలియదు. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఇంకా బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, బ్రతికి ఉన్న వారి కంటే మరణించిన వారే ధన్యులు, అంతటా ప్రభువునందు మృతి పొందు మృతులు ధన్యులు అని వ్రాయమని పరలోకమునుడొక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని దేవుని సన్నిధిలో విశ్రాంతి పొందుదురు అని వ్రాయబడింది. సరే ప్రేమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితంలో ఎత్తులు పల్లాలు మనం చూస్తూ ఉన్నాం, కష్టాలు సుఖాలు మనము చూస్తూ ఉన్నాం. ఆయన ప్రయాణంలో కరువులు వచ్చాయి, సమృద్ధి కలిగింది. అలాంటి అనేక విధములైనటువంటి పాఠాలను మనము అబ్రహాము జీవితం గుండా నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. కొన్నాళ్ళ వరకేమో అబ్రహాముకు అంత బాగానే ఉన్నది కానీ పిల్లలు లేరని బాధపడ్డాం. వారితో పాటుగా మనము ఇప్పుడు కుమారుడు ఇచ్చిన తర్వాత కొంచెం సంబరంగా ఉన్నది, చాలా సంతోషం, ఈనాళ్ళ కుమారుడు పుట్టాడని సంతోషించలోపే దేవుడు బలి అర్పణ కోరడం, అది మరలా కొంచెం మనకు బాధాకరమైంది. ఇప్పుడు ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే, మరి శారమ్మ మరణము. ఇది అబ్రహాము కుటుంబంలో ఒక తీరని లోటు. శారమ్మను ఏ మాట కామాట మనం ఒప్పుకోవాలి. కష్టములో, నష్టములో, సుఖములో కూడా అబ్రహాముతో పాలు పంచుకొని ఉన్నటువంటిది. ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. అయ్యా నేను ఇక్కడ నుండి రాను, ఇక నీ ఇష్టం, నేను ఇక్కడే ఉంటాను, అవసరమైతే నువ్వు రా, లేకపోతే లేదు, నేను మాత్రం ఈ ఊరు వదిలి రాను అని ఎప్పుడు అబ్రహామునకు ఎదురు తిరిగిన మనిషి కాదు. అలాగున్న ఒక గొప్ప మరి భర్తకు భార్యగా, ఒక కుమారునికి తల్లిగా తన బాధ్యతలను చక్కగానే నిర్వర్తించింది. అయితే ఇప్పుడు మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమణ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆమె మరణించింది. ఇప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడంటే కనాను దేశంలోనే ఉన్నాడు, కానీ అది దేవుడిస్తానని వాగ్దానం చేశాడు, కానీ ఇంకా ఇవ్వలే. ఇప్పుడు ఆ దేశంలో పరదేశిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు చెప్పండి? పరదేశిగా అంటే ఇప్పుడు ఆ ఊరికి చెందినవాడు కాదు అబ్రహాము. ఈ మరణించే టాపిక్ వచ్చింది కనుక చెప్తా ఉన్నాను. ఇప్పుడు వేరే ఊరు వాళ్ళు మన ఊరికి వచ్చి బ్రతుకుతున్నారనుకోండి, పనులు చేసుకొని బ్రతుకుతారు, ఉద్యోగాలు చేస్తారు, వ్యాపారాలు చేస్తారు, బాగానే ఉంటుంది, బ్రతికినంత వరకు బాగానే ఉంటుంది. చనిపోతే పరిస్థితి ఏంటి? వాళ్ళు మన ఊరు వాళ్ళ ఊరికి పంపించేసి మీ ఊరికి వెళ్ళి అక్కడ సమాధి చేసుకోపోండి, అవునా కదా? ఈ సమాధి దగ్గరకు వచ్చేసరికి కొన్ని అభ్యంతరాలు ఉంటాయి, కొన్ని ఆటంకాలు ఉంటాయి, కొన్ని ఆక్షేపణలు ఉంటాయి, కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు అబ్రహాము దేవుని మాటకు లోబడి, అందరు వింటున్నారమ్మా, దిక్కులు చూస్తున్నారా? అందరు నా వైపు చూడండి, 2 చేతులు పైకెత్తండి, హల్లెలూయా అనండి ఒకసారి. నేను అన్నట్టే అనాలా. 2 చేతులు పైకెత్తండి, హల్లెలూయా. దించండి. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ అబ్రహాము దేవుని మాటకు లోబడి ఉన్న ఊరును
తన సొంత వారిని అన్నిటిని వదులుకొని మరి ఒట్టి చేతులతో బయటకు వచ్చినటువంటి వ్యక్తి. దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు, కానీ అబ్రహాము ఇక్కడే ఉండు అని ఇంకా స్థిరపరచలే. నేను ఇస్తాను అని అన్నాడు, వాగ్దానం చేశాడు, కానీ ఇంకా టైం పడుతుంది. ప్రేమణ దేవుని బిడ్డలారా, అయితే ఆ కనాను దేశంలో ఉండగానే మరి శారమ్మ మరణించింది. ఇప్పుడు తనకంటూ ఒక సొంత స్థలము లేదు, జానెడు భూమి కూడా లేదు. ఇప్పుడు మరి ఎక్కడ పడితే అక్కడ సమాధి చేయడానికి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జనాభా పెరిగిపోయింది, అసలు స్థలాలు లేక కడు పేదవాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలు కొన్ని సమాధులకు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించి మరి ఈ గుంపు వాళ్ళు ఇక్కడ, ఈ గుంపు వాళ్ళు ఇక్కడ అని కొన్ని సమాధుల తోట ఏర్పాటు చేయడంతో సమాధులు చేసుకుంటా ఉన్నారు. ఒకవేళ దేంట్లో లేని వాళ్ళు వాళ్ళ సొంత ప్లేస్లో, వాళ్ళ పొలాల్లో కూడా ఆ రీతిగా సమాధులు చేసుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ మనకు సమాధుల తోటలు ఉన్నాయి. ఇక మా వైపు అయితే ఎవరి సొంత భూమిలో వాళ్ళే పాతి పెట్టేసుకుంటూ ఉంటారు. ఇక పల్లెటూర్లలో కూడా ఈ సమాధుల స్థలాలు కూడా వచ్చేసాయి, దాంట్లోనే చేసుకుంటూ ఉన్నారు. సరే, ఏదైతేనే మనిషి సచ్చాక ఖచ్చితంగా 6 అడుగుల భూమి ఖచ్చితంగా మనిషికి అవసరం. ఎందుకంటే అది ఈ శరీరము మట్టి నుండి వచ్చినది కనుక తిరిగి మన్నైపోతుంది. మనము మంటి నుండి వచ్చిన వారు, మనం మంటి వారము కనుక తిరిగి మన్నులో కలిసిపోవలసినదే. అయితే జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమణ దేవుని బిడ్డలారా, ఇప్పుడు అబ్రహామునకు సమాధి చేసుకోవడానికి మరి స్థలము లేదు. అయితే అబ్రహామునకు అక్కడ ఉన్నటువంటి పలుకుబడి మామూలుగా కాదు, చాలా దుఃఖములో ఉన్నాడు. శారమ్మ తన తోడు పోయింది, మరి చాలా వేదనలో దుఃఖములో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో మరిక ఎంత దుఃఖం ఉన్నా కానీ, ఎంత గొప్ప ప్రేమ ఉన్నా కానీ, చనిపోయిన వారంటే వాళ్ళు చనిపోయారు కనుక ఖచ్చితంగా సమాధి చేయవలసినదే. వాళ్ళు నాకు ఇష్టమండి, నేను ఇంట్లోనే పెట్టుకున్నాను అంటే ఎక్కడ కూడా కుదరదు. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఈ మరణానికి కులముతో కానీ, మతముతో కానీ, ప్రాంతముతో కానీ, దేనితో, ఆస్తి అంతస్తులతో సంబంధం లేదు. ధనికుడైనా, కడు పేదవాడైనా, ఎక్కువ కులస్తుడైనా, తక్కువ కులస్తుడైనా, ఏ మతస్థుడైనా, ఏ దేశ నివాసి అయినా ఏదో ఒక రోజున మరణపు రుచి చూడవలసినదే, అది తథ్యం. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, ఈ అబ్రహాము అక్కడ మరి తనకు ఆస్తిపాస్తులు అంటూ ఏమీ లేవు. తనకున్న ఆస్తిపాస్తులు ఏంటంటే పశువులు, ఈ జంతువులు, పశువులు మాత్రమే. బంగారం, వెండి అవన్నీ ఉన్నాయి, కానీ స్థిరమైన నివాసము, భూమి అతనికి లేదు. గుడారాలు వేసుకుంటున్నాడు, కొద్ది కాలం ఉంటున్నాడు, మళ్ళీ ఇంకో చోటికి వెళ్తే అక్కడ వేసుకుంటున్నాడు. కాబట్టి మరి తనకిప్పుడు శారమ్మను పాతి పెట్టడానికి ఒక స్థలము కావాలి అని ఆ గ్రామ పెద్దలైనటువంటి హేతు కుమారుల దగ్గరికి వెళ్ళాడు. వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి నా భార్య చనిపోయింది, దయచేసి మీ ప్రాంతంలో నాకు ఒక ప్రదేశాన్ని ఇస్తే నేను ఆమె సమాధి కార్యక్రమాలు చేసుకుంటానని చెప్పినప్పుడు వాళ్ళు ఎంత చక్కగా స్పందిస్తూ ఉన్నారో. ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకున్న, నాకు నచ్చిన ఒక పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 4వ వచనం ఒకసారి చదవండి. మీ మధ్య నేను పరదేశిగాను పరవాసిగాను ఉన్నాను, మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టుటకు నీ తావుర నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యముగియుడని అడుగగా అప్పుడు హేతు కుమారులు అంటూ ఉన్నారు, అయ్యా నా మాట వినుము, మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాం అనుకుంటున్నాడు ఏంటంటే,
నేను ఈ ఊరోణ్ణి కాదు, నాకు మీకు సంబంధం లేదయ్యా, ఏదో ఈ రోజు ఉండి రేపు వెళ్ళిపోయేవాడిని, కానీ ఇక్కడ ఈ ప్రదేశంలో నా భార్య చనిపోయింది కనుక ఆమెను పాతి పెట్టుకోవాలి, కాస్త స్థలం ఇప్పించండి అని అంటే వాళ్ళు అంటున్నమాట, ఏం అబ్రహాం అలా మాట్లాడుతున్నావు, నిన్నెవరు కాదన్నారు, నీకు ఎక్కడ నచ్చితే అక్కడ సమాధి చేసేసుకో, నిన్నెవరైనా ఆటంకం చేస్తే మా దగ్గరికి రా, నువ్వెందుకు అలా భయపడుతున్నావు అంటే, నేను మీ దగ్గర పరదేశిని కదయ్యా, ఎంతైనా నేను బయట వాడినే కదా, ఎంతైనా ఈ రోజుండి రేపు వెళ్ళవలసిన వాడినే కదా, మీ ఊరికి మీ ప్రాంతానికి చెందినవాడను కాదు కదా అన్నప్పుడు, ఏం మాట్లాడుతున్నావు అబ్రహామా, నువ్వెవరో తెలుసా, మాకు మహారాజు అంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాం అనుకుంటున్నాడు, అబ్రహాము చెప్తా ఉన్నా, నేను పరదేశినయ్యా మీ ముందు, నేను వేరే వాడిని, మీకు సంబంధించిన వ్యక్తిని కాదు, పరదేశిని అని అబ్రహాము చెప్పుకుంటా ఉంటే వాళ్ళు అంటున్న మాట, హేతు కుమారులు, నువ్వు పరదేశివు కాదయ్యా, నీవు మా కన్నులెదుట మహారాజు అయ్యా, నువ్వు నీలాంటి మంచి లక్షణాలు ఎవరికి లేవు, నీ అంత మంచివాడు ఎక్కడ లేడు, నీవు మా ప్రాంతంలో ఉండడం, మా ప్రాంతానికి, నువ్వు మా గ్రామంలో ఉండడం, మా గ్రామానికి, నువ్వు మా సంఘంలో ఉండడం, మా సంఘానికి దీవెనయ్యా అన్నట్లుగా వాళ్ళు అబ్రహామును గణపరుస్తూ ఉన్నాడు. ప్రేమన దోంబిడ్లారా, దేవుడు తనను నమ్మిన బిడ్డలను ఎన్నటికీ చెయ్యి విడువడు అనడానికి సూచన, నిదర్శనం ఇదే. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా చాలా సందర్భాల్లో, ఇక ఎవరున్నారు ఇక్కడ, నాకు ఏమున్నది ఇక్కడ, నాకు ఏం జరుగుతుంది, నాకెవరు సహాయం చేస్తారు, నన్నెవరు ఆదరిస్తారు, నన్నెవరు చేరదీరుస్తారు, ఇక్కడ నాకెవరు తెలియదు కదా అన్నట్టుగా కొన్నిసార్లు మనం విస్తుపోతామేమో. అయితే మనము నమ్మిన దేవుడు మన చెయ్యి విడువడు. ఇప్పుడు ఆ ప్రజలు అంటున్నారు, నువ్వు మాకు మహారాజువయ్యా, రాజులకటోడివి, ఏది కావాలో నువ్వు ఆర్డరే చిటికవే నీ దగ్గరకు వస్తుంది, ఎందుకలా జానడు భూమి కొరకు నువ్వు ఎందుకంత తణుకులాడుతూ ఉన్నావు అబ్రహామా, నీకు ఎక్కడ ఇష్టమై, నీకు ఏ ప్రదేశం కావాలో చెప్పు, నువ్వు కోరుకున్నది నీ సొంతం చేసేస్తాం. అట్లా కాదయ్యా, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అని చెప్పి ఎఫ్రోను అనేటటువంటి వ్యక్తి యొక్క పొలాన్ని అబ్రహాము కోరుకున్నాడు. ఈ ఎఫ్రోన్ అనేటటువంటి ఆ వ్యక్తి యొక్క పొలములో మరి మక్పేలా అనేటటువంటి గుహ నాకు కావాలి, ఆ గుహలో నా భార్యను సమాధి చేయాలనుకుంటున్నాను అంటే, అంతే కదా, ఒక్క నిమిషం 10 నిమిషాల్లో మాట్లాడి పెడతాను, సాయంత్రం సమాధి చేసేద్దాం, అట్ట కాదయ్యా, నేను దానికి పూర్తి వేళనిచ్చేస్తాను. ప్రేమణ దోంబిడ్లారా, అబ్రహామును చూసి నేర్చుకోవలసిన మరి ఒక జీవిత పాఠం ఉన్నది ఇక్కడ. ఏది కూడా ఉచితముగా పొందడానికి ఇష్టపడాడు అబ్రహాం. ప్రేమణ దోంబిడ్లారా, తాను కొనుక్కోవాలి అని అంటే మొత్తం అంతా అడాప్ట్ చేసుకోగలడు, తన దగ్గర ఉన్న వెండి బంగారము, తనకు దగ్గర ఉన్న ఆస్తితో. కానీ ఎప్పుడు ఇహలోక సంబంధమైన దాని మీద అబ్రహాము దృష్టి పెట్టలేదు. అందుకే దేవుడు పరలోక దీవెన, పర సంబంధమైన ఇహ సంబంధమైన దీవెనలు కూడా అబ్రహాము స్వతంత్రించుకోగలిగాడు. అయితే ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఆ మక్పేలా గుహ నాకు కావాలా, పొలం కావాలా, అది నేను కొనుక్కుంటానన్నప్పుడు ఈ హేతు కుమారులు ఎప్రోతుతో మాట్లాడి, మరి నీ పొలం కావాలంట అబ్రహామునకు అని అంటే, అదెంత భాగ్యమయ్యా అబ్రహామా, తీసుకో, నీకు ఏది కావాలంటే అది చెప్పు, నీకు ఇచ్చేస్తాం, నువ్వు ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తాం అంటే ఎంత మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. పరదేశిగా ఉన్నను, ఊరు కాని ఊరిలో, ప్రాంతము కాని ప్రాంతములో, ప్రజలు కాని ప్రజల మధ్యలో ఎంత మంచి సాక్ష్యాన్ని అబ్రహాము కలిగి ఉన్నాడు. ఆయన కనబడితే మొక్కేవాళ్ళే కానీ తిట్టేవాళ్ళు లేరు. ఎంత చక్కటి విధి విధానాలు కలిగి ఉన్నాడో అబ్రహాం. అయితే మొత్తం మీద అబ్రహాము
వారితో మాట్లాడుతున్నప్పుడు, నీకు ఏది కావాలంటే తీసుకో స్వామి, నీ దగ్గర మాకు రూపాయి వద్దు, లేదు నేను ఖచ్చితంగా పూర్తి వెల నేను చెల్లిస్తాను, అది ఎంతైనా సరే అది నాకు వెల ఇస్తేనే మన సొంతం అవుతుంది. అవునా కదా? కొన్నిసార్లు ఏం కాదులేండి, మనం ఏమన్నా దూరం వల్లమా, తీసుకోండి అని అన్నామనుకోండి, సత్యమే. ముఖ్యంగా ఈ భూమి స్థలాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాల, చాలా జాగ్రత్తగా ఉండాల. అన్నీ కూడా ఖచ్చితమైనటువంటి ఆధారాలతో ఉండాలి. ఎక్కడ అప్పులు కానీ, ఏ సమస్యలు కానీ, అప్పులు తీర్చేటప్పుడు కానీ ఏది రూపాయి లేకుండా, కొన్నిసార్లు కొంటాం కానీ సగం ఇచ్చి సగం ఎత్తేస్తూ ఉంటారు, కొన్ని గుండు సున్నాలు పెడతా ఉంటారు. అది మంచి పద్ధతి కాదండి. ప్రేమను దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఎఫ్రోన్ అంటా ఉన్నాడు, అయ్యా నీకు నాకెంత, నీ దగ్గర ఆస్తి ఉన్నది, నా దగ్గర ఆస్తి లేదు, నా దగ్గర ఆస్తి ఉన్నది, ఇద్దరం సమానంగా ఉన్నాం, నాకెంత అది నీకెంత, నీకు అది కావాలంటే తీసుకో. లేదు ఖచ్చితంగా అది వెల చెల్లిస్తానన్నప్పుడు అది ఎంత పడుతుందయ్యా? 400 తులాలు. అడు చెప్తాడు చూడండి ఒకసారి 15వ వచనంలో, ఆ భూమి 400 తులముల వెండి చేయిస్తుంది. అంతే, దాన్ని 400 తులాల వెండి ఈ రోజుల్లో లెక్కేయండి ఎంత అవుతుంది? ఎంత ఉంది ఇప్పుడు తులానికి వెండి? ఎంత ఉందమ్మా? బంగారం ఎంత ఉంది? అది రౌండ్ ఫిగర్ అయిపోయింది, 1,00,000. వెండి ఎంత ఉంది? 1000 రూపాయల? 1000 ఇంటూ 400 ఎంత? 40. 4 లక్షలు, 4 lakhs ఈ రోజులతో. సరే, అది ఎంత నన్ను కానీ ఆ రోజుల్లో అది ఎక్కువ వాళ్ళకు. అయితే ఈయన సంపన్నుడే, ఆయన సంపన్నుడే, నీకు నాకు అది ఎంతనయ్యా? అది వాస్తవంగా 400 తులముల వెండి అంత చేస్తుంది దాని ఖరీదు, కానీ వద్దులేయ్యా అన్నాడు. ఆ వెండి వెంటనే తూచి ఇచ్చేసి అప్పచెప్పి అన్ని డాక్యుమెంట్లు అన్నీ రాసి ఇచ్చేసుకున్నాడు. అప్పుడు సమాధి చేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, అబ్రహాం ఎంత జ్ఞానముగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అబ్రహాం ఎంత జ్ఞానముగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఇక్కడ. అదే విధముగా తనతో పాటు ఉన్నవాళ్ళు కూడా అబ్రహామును చూసే విధానము చాలా గొప్పదిగా ఉన్నది. ఎందుకంటే అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగిన విధానం అలా ఉన్నది. ఈరోజున మన గురించి ఆ రీతిగా ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలరా? ఇలాగ బ్రతకాలండి, ఇలాగ జీవించాలండి అనేటటువంటి విధముగా మనము బ్రతకగలగాలి. ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, నువ్వు ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారాలు చేస్తున్నా, పరాయి దేశంలో ఉన్నా, పరాయి రాష్ట్రంలో ఉన్నా, వేరే జిల్లాలో ఉన్నా, వేరే ఊర్లో ఉన్నా, మన దేవుని బిడ్డలారా, మన పేరు దేవుని నామాన్ని బట్టి గణపరచబడాలి. ఇక్కడ అదే జరిగింది. ఇక మొత్తం మీద వెల అంతా చెల్లించాడు, మొత్తం తన సొంతం చేసుకున్నాడు. 19-20 వచనాలు చదవండి. ఆ తరువాత అబ్రహాము కనాను దేశములో హెబ్రోనును మమ్రే ఎదుట మక్పేలా పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టెను. ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమన దేవుని బిడ్డలారా, మరి మరణించిన తర్వాత మరి చక్కటి సహకారము అబ్రహామునకు దక్కింది. ఈ రోజున ప్రేమన దేవుని బిడ్డలారా, పెద్దలు ఒక మాట అంటారు, ఎప్పుడు చూడకపోయినా చనిపోయినప్పుడంట మనిషిని ఖచ్చితంగా ముఖం చూసి రావాలంట. అందుకని వెళ్ళేటప్పుడు చాలామంది చూడడానికి వస్తూ ఉంటారు.
చూడమేనా ఏమన్నా చేతనేది చేసేది ఉన్నదంటారా? సహాయము, చనిపోయిన వారు దుఃఖములో ఉంటారు, ఆ కుటుంబము ఆదరణ లేక దుఃఖములో మునిగి ఉంటారు గనుక చేతనైన సహాయము చేయగలిగిన స్థితిలో మనం ఉండాలి. ఆలోచనలు చేయకూడదు. ఇప్పుడు ఆలస్యం చేశారనుకో, రేపు చూద్దాంలేండి, ఎల్లుండి చూద్దామంటే అక్కడ అవకాశం ఉన్నదా? ఆ శవం మురిగిపోతుంది, కుళ్ళిపోతుంది. ప్రేమన దౌంబిడ్లారా, మరణ సమయంలో మన వారి అందరికీ కూడా, మన చుట్టూ ఉన్నటువంటి వారికి, వాళ్ళు ఎవరైనా సరే, అది అనాథ శవమైనా సరే, మనము చేయగలిగిన చేయుతను ఇవ్వగలగాలి అనేటటువంటిది ఆత్మీయ సత్యాన్ని ఈ పాఠములో మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రేమన దౌంబిడ్లారా, నాకెందుకులే, మా వాళ్ళు కాదు కదా అని వాళ్ళు అనుకోలేదు. నువ్వెవరైతే మాకేంటయ్యా, మా ప్రాంతంలో ఉన్నావు, నమ్మకంగా ఉన్నావు, మాదేమి నువ్వేం దోసుకొని పోవట్లేదు కదా, ఇంతకాలం నమ్మకంగా నీ దేవుణ్ణి కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావు, నువ్వు మా ఊరు వచ్చినప్పటి నుండి మాకు మంచి పంటలు పడుతూ ఉన్నాయి, మాకు అన్ని మేలు జరుగుతున్నాయి స్వామి, నీకు ఏది కావాలంటే అది తీసుకో. ఎంత గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఈ రోజున ఇలాంటి సాక్ష్యాన్ని మనము కూడా కలిగి ఉందము గాక. అలాంటి సాక్ష్యం కలిగి ఉండాలి. మనం మంచి సాక్ష్యాన్ని పొందుకోవాలా. ఆ సాక్ష్యం ఉంటే నీకు ఒకవేళ ఆపద సమయంలో ఎవరి ముందు, అయ్యా ఓ 10,000 ఇవ్వగానే నీ చేతిలో పడుతుంది, ఓ 50,000 ఇవ్వగానే నీ చేతిలో పడతాయి. ఆ సాక్ష్యం ఉంటే, ఆ నమ్మకత్వం ఉంటే, ఆ దైవభక్తి నీలో ఉంటే, ఆ మంచితనం నీలో ఉంటే, లేకపోతే నువ్వు 5 రూపాయలు అడిగినా 2 రూపాయలు కూడా నీ చేతిలో పడవు. ఎందుకు? ఆ తత్వాలు. ఎందుకంటే మనుషులు అందరినీ కనిపెడతా ఉంటారు. మనం అందరిని ఎలా కనిపెడతాం, మనల్ని చాలామంది కనిపెడతారు. ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కాబట్టి ప్రభునందు ప్రేమన దౌంబిడ్లారా, మొత్తం మీద 23వ అధ్యాయంలో జరిగిన విషయం ఏంటంటే, శారమ్మ సమాధి కార్యక్రమము జరిగింది. ఆ సమాధి చేయడానికి స్థలము లేదు. సొంత స్థలం అబ్రహామునకు లేనందున హేతు కుమారులను ఆధారము, ఊరి పెద్దలను ఆధారము చేసుకొని వారి సమక్షములో మరి ఎఫ్రోను పొలాన్ని ఆయన కొనుగోలు చేసి, ఆ ఎఫ్రోను పొలములో ఉన్నటువంటి మక్పెలా అనేటటువంటి గుహలో అబ్రహాము శారమ్మను సమాధి కార్యక్రమాన్ని జరిగించాడు. ఈరోజున ప్రేమన దౌంబిడ్లారా, మనము దేవునితో ఉంటే ఏదైనా మన వెంట వచ్చేస్తాడానికి ఇదొక సూచన. అబ్రహాముకు ఇంత జానెడు భూమి కూడా ఆ ప్రదేశంలో లేదు, కానీ ఇప్పుడు అన్ని సమాధులన్నీ, తర్వాత అబ్రహాము చనిపోయినాక కూడా అక్కడే పాతి పెట్టబడతాడు. తన కుమారులు అందరినీ కూడా అక్కడే, ఇస్సాకు అక్కడే, తర్వాత యాకోబు కూడా ఐగుప్తు దేశంలో చనిపోతాడు, కానీ ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడే పాతి పెట్టాలనేటువంటి తన ఆశయం. ఆ రీతిగా అందరూ అక్కడే పాతి పెట్టబడ్డారు. ప్రేమన దౌంబిడ్లారా, ఏది లేదు నాకు ఇక్కడ, నాకు తెలిసిన వారు లేరు అనుకున్నాడు అబ్రహాము, నాకు ఏ సొత్తు లేదనుకున్నాడు. ఇక్కడ స్వాస్థ్యము వచ్చింది, అక్కడ ప్రేమన దౌంబిడ్లారా అందరూ బంధువులు అయిపోయారు. ఈ రోజున ఏ బంధువు వస్తున్నాడు చెప్పండి? సస్తే ఎవడొచ్చి ముందుంటూ చేస్తున్నాడు? ఇంటోడే బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంటోళ్ళే మాట్లాడుకోకుండా ఉంటారు. అరే మా నాన్ననే కదా, మా అమ్మనే కదా, సరే మన ఏదో తతంగాలు తర్వాత ఉంటాయి, ఎప్పుడు ఉండేవేలే చచ్చేంత వరకు అనేటటువంటి ఆ పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయంటారా? కన్న తండ్రులను కూడా మరి శవాలై పడి ఉంటే కూడా సమాధి చేసే విషయంలో కూడా గొడవలు పెట్టుకొని దాన్ని లేట్ చేసి ఈ గందరగోళాలు, వాళ్ళ ద్వారా వచ్చినటువంటి స్వాస్థ్యములోనే నాకు వచ్చిన పాల్లో నేను పాతి పెట్టనివ్వను, వాని పాలు వీని పాలు అన్నట్టుగా ఏమైపోతూ ఉన్నదంటే గొడవలు. ఇది చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి. మరి మన ప్రాంతాల్లో మరి ఇలాంటి పరిస్థితులు ఉండకుండా మనం చూసుకోవాలా. చేయుతనివ్వాలా, సంఘముగా మనము చేయుతనివ్వాలా, సంఘ సభ్యులముగా మనందరము చేయుతనివ్వాలా. వారికి ఏదైనా అవసరం ఉన్నప్పుడు సలహాలో, సూచనలో
ఒకవేళ ఆర్థికంగా వారిని బలపరచడానికో చేతనైన సహాయాలు చేసి ఆ కార్యక్రమాలన్నీ సంపూర్ణమవునట్లుగా మనము చేయవారమై ఉంటున్నాం. కానీ ఎవరు బంధువులు లేరు అనుకున్న అబ్రహామునకు ఊరంతా బంధువులైపోయి ఘనమైన రీతిగా సమాధి కార్యక్రమం జరిగింది. ఈ రోజున మన సమాధి కార్యక్రమాలు కూడా ఏదో రోజున జరుగుతాయి కదా. ఇదిగో ఇలాగున జరగాలి. ఎవరైతే మరణిస్తారో ఎక్కువ మంది వస్తే చాలా గొప్ప మంచి పేరున్నట్టంట. మరి మన సాక్ష్యాన్ని కాపాడుకోవలసిన వారమై ఉన్నాం. ప్రేమణ దౌం బిడ్లారా, ఆ రీతిగా అబ్రహాము శారమ్మ మృతదేహాన్ని పాతి పెట్టడం జరిగింది. శారమ్మ మృతి పొంది మరి సమాధి చేయబడింది. ఆ తర్వాత జరిగినటువంటి సంగతులు మనం వచ్చే వారం నుండి నేర్చుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకోండి.